అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇక ముగ్గుపోసుడే ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్కు అధికారులు చెల్లెలు. ఇప్పటికే 71,482 మందికి మంజూరు పత్రాలు. హైదరాబాద్ నుంచే ఆఫీసుల మానిటరింగ్. అక్రమాలకు తావు లేకుండా శాటిలైట్ పర్యవేక్షణ. 15 లోపు ఫస్ట్ బిల్లులు ఇచ్చేలా ప్లాన్. కోడ్ ముగిసిన తర్వాత రెండో విడత. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక అప్డేట్లు అయితే ఎప్పటికప్పుడు మీ ముందుకైతే తీసుకొస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో చాలా వరకు మ్యాటర్ అయితే ఉంది. అది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫస్ట్ విడత ఏదైతే 71,482 మందిని ఎవరికైతే మంజూరు పత్రాలు ఇచ్చారో వారికి మార్చి 15 లోపు ఫస్ట్ బిల్లులు ఇచ్చేలా ప్లాన్ అయితే చేస్తున్నారు. అంటే ఏదైతే బేస్మెంట్ స్థాయి ఉందో బేస్మెంట్ స్థాయిలో వాళ్ళు ఇప్పటి నుంచి ముగ్గు పోసుకొని బేస్మెంట్ స్థాయిలో వాళ్ళు కట్టుకున్నట్లయితే మార్చి 15 లోపు వాళ్ళకు ఫస్ట్ విడత అమౌంట్ అయితే వారి అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులైతే వేస్తుంది. ఇప్పటికే మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాక యూనిట్ల గ్రౌండింగ్కు అధికారులు అయితే సిద్ధమయ్యారు. ముగ్గు పోసుడే తరువాయి వెంటనే డబ్బులు మంజూరు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం జనవరి 26 కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ప్రారంభించి మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 గ్రామాల్లో 71,482 మంది లబ్ధిదారులను అయితే ఎంపిక చేసింది. అదే రోజున వారికి మంజూరు పత్రాలను అందజేసింది. ఇప్పుడు వారంతా ఇల్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. అక్రమాలకు తావు లేకుండా శాటిలైట్ పర్యవేక్షణ. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ముందు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ సిద్ధమైంది. ఇప్పటికే దరఖాస్తుల పరిష్కరణలో యాప్ను ఉపయోగిస్తుంది. మీరు ఏదైతే ఇల్లు ఉందో ఇల్లు మీరు ఎక్కడ కట్టుకుంటున్నారు, ఏ స్థాయిలో కట్టారు, మీకు ఎప్పుడు అమౌంట్ ఇవ్వాలనేది మొత్తం శాటిలైట్ని యూజ్ చేసుకొని వాళ్ళైతే మీకైతే ఈ అమౌంట్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నేను ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వారు ఏ ఒక్కరికి వారికి ఈ ఇబ్బంది జరగొద్దనే ఉద్దేశంతో వారికి క్లియర్గా ఈ వీడియోస్ అనేది నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇంటి నిర్మాణం మొదలు కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు శాటిలైట్ ద్వారా హైదరాబాద్ కేంద్రంగా పర్యవేక్షించున్నారు. ముగ్గు పోసిన వెంటనే స్థలానికి సంబంధించిన ఆకాంక్ష రేఖాంశాలను శాటిలైట్ను అనుసంధానం చేయనున్నారు. లబ్ధిదారులు ఒక దగ్గర ముగ్గు పోసి మరో దగ్గర నిర్మాణం ప్రారంభించిన వెంటనే శాటిలైట్ ద్వారా అధికారులకు అలర్ట్ అందనుంది. అనంతరం క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తారు. దీంతో ఈ పథకంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పోతుంది. ఇది ఇలా అయితే ఏదైతే శాటిలైట్ ఉందో మీరు ఆల్రెడీ గూగుల్ మ్యాప్లో చూసుకోవచ్చు. శాటిలైట్ ద్వారా మీ ఇల్లు అంటే మీరు ఎక్కడున్నా కూడా మీ చుట్టుపక్కల ఇళ్ళను కూడా చూసుకోవచ్చు. సేమ్ అదే విధానం ఇక్కడ అమలు చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే ఇంటికి నేను గతం నుంచే చెప్తున్నాను, మీరు ఎక్కడైతే ఫోటో దిగారో అక్కడే ఇల్లు అయితే నిర్మించుకోవాలి. వేరే దగ్గర నిర్మించుకుంటే మీకు మంజూరు పత్రం రద్దు చేస్తారు అని చెప్పేసి ఇది కూడా ఇప్పుడు సేమ్ అదే శాటిలైట్ ద్వారా వీళ్ళైతే మొత్తం మీరు ఎంత స్థాయిలో ఇల్లు కట్టారు, ఎక్కడ కడతారు అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఫోటో దిగినప్పుడే ఆల్రెడీ గూగుల్ మ్యాపింగ్ చేశారు కాబట్టి ఇది 100% మీరు ఎక్కడైతే ఫోటో దగ్గర అక్కడ ఇల్లు కట్టుకోవాలి. శాటిలైట్లో నమోదు రికార్డు ప్రకారమే 4 దశలో 5 లక్షల సాయాన్ని అందించున్నారు. అంటే శాటిలైట్లో వాళ్ళు చూసుకుంటారు బేస్మెంట్ స్థాయిలో మనకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఒకసారి శాటిలైట్ ఓపెన్ చేసుకొని మీకు దగ్గరలో ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే ఒకసారి ఆ లొకేషన్లో చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇసుక ఉచితం. ఆల్రెడీ దీనికి సంబంధించి 8 ట్రాక్టర్ల ఇసుకే ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది. అలాగే సబ్సిడీ కింద స్టీల్ అలాగే సిమెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మార్చి 15 ఫస్ట్ బిల్లులు. ఇప్పటికే కొన్ని జిల్లాలో పలు లబ్ధిదారులు తమ ఇంటి పనులు ప్రారంభించారు. మరికొందరు తమ పాత ఇళ్లను తొలగించడం వంటి పనులు చేస్తున్నారు. ఇప్పటికప్పుడు ప్రభుత్వం అధికారులు జిల్లాల వారికి అధికారులతో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ వారిని మోటివేట్ చేస్తున్నారు. త్వరగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు అయితే తీసుకోవాలని ఆదేశిస్తారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ముగియగానే ముందు మార్చి 10 లబ్ధిదారులకు మొదటి విడత బిల్లులను అయితే క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకొని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ అయితే తెలిపారు. ఈ దిశగా అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఫాలోఅప్ అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నేను గతం నుంచే చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో పాత ఇల్లు కూలగొట్టి అక్కడే కట్టుకోవాలి, వేరే దగ్గర కడతాను నాకు ఇంకో దగ్గర ప్లేస్ ఉందంటే ఇవ్వరు. అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.